ఒక వ్యక్తి ఎవరికైనా ఒక వస్తువును లేదా బహుమతిని ఇచ్చిన క్షణాన్ని ఒక్కసారి ఊహించుకుందాం. అవును, అదొక సాధారణ చర్యలాగే అనిపిస్తుంది. కాని ఆ వస్తువు చేజారి మరొకరు చేతికి వెళ్ళగానే ఇచ్చే ఆ వ్యక్తి మనసులో ఎలాంటి భావన కలుగుతుంది? అంటే నేను ఎంత గొప్పవాడిమి, నా వల్ల ఒకరికి మేలు జరిగింది అనే గర్వమా? చాలా మందిలో సహజంగా కలిగే భావన అదే. నిజమే. లేక ఆ క్షణంలో బరువు దించుకున్నట్లుగా ఒక అద్భుతమైన తేలికపాటి శూన్యతను ఆ మనసు అనుభవిస్తోందా? ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన అధ్యయనానికి ఇదే మూలబిందువు. ఇది చాలా గాఢమైన ప్రశ్న. ప్రాచీన గ్రంథమైన విముక్తి మగ్గ అంటే విముక్తి మార్గం అందించిన జ్ఞానం ఆధారంగా ఈరోజు మనం చాగానుస్సతి అనే ఒక అత్యంత లోతైన భావనను అర్థం చేసుకోబోతున్నాం. దాతృత్వం యొక్క ప్రత్యావేక్షణ అన్నమాట. సరిగ్గా చెప్పారు. సాధారణంగా దానమనగానే వస్తువులను ఇతరులకి ఇవ్వడం అనే భౌతిక చర్య మాత్రమే మనకు తెలుసు. కాని విముక్తి మగ్గ ప్రకారం దాతృత్వమనేది కేవలం ఇవ్వడం కాదు, అది మన మనస్సును ఉన్నతీకరించే ఒక నిరంతర ప్రత్యావేక్షణ. ఖచ్చితంగా. ఈ విషయం గురించి మాట్లాడటం నిజంగా చాలా ఆసక్తికరం. ఈ ప్రక్రియలో శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతేమిటి, ఒక చిన్న త్యాగం మన అంతర్గత స్వభావాన్ని ఎలా మారుస్తుంది అనే విషయాలను ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం కదా. అవును. విముక్తి మగ్గలో వివరించిన ఈ ఛాగానుసతి అనే భావనను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం దాతృత్వం పట్ల ఉన్న సాధారణ దృక్కోణాన్ని మార్చుకోవాలి. అంటే కేవలం ఇచ్చే పని దగ్గరే ఆగిపోకూడదు అంటారు. అంతే కదా. దీని మూలాలను మనం నిశితంగా పరిశీలిస్తే ఈ సాధన వస్తువును త్యాగం చేయడం వద్ద ఆగిపోదు, ఆ త్యాగాన్ని మన మనసు ఎలా అనుభూతి చెందుతుంది అనే అంతర్గత ప్రక్రియగా ఇది మారుతుంది. ఆ అంతర్గత ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే, ఒక వస్తువుని వదులుకున్న తర్వాత ఆ వస్తువు ఎంత విలువైనది లేదా ఎవరికిచ్చాము అనే విషయాలపైన దృష్టి పెట్టడం కాదు. మరి దేనిపైన దృష్టి పెట్టాలి? వదులుకోవడం అనే ఆ ఉదారమైన మానసిక స్థితిని పదే పదే గుర్తుచేసుకోవడం, మనస్సును ఆ స్వచ్ఛమైన త్యాగభావంలో స్థిరంగా నిలపడం. అర్థమైంది. అంటే ఇది కేవలం ఒక సంఘటన గురించి ఆలోచించడం కాదు, ఆ సంఘటన వల్ల కలిగిన మానసిక స్థితిలో జీవించడం అన్నమాట. అవును, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ భావనను మరింత బాగా అర్థం చేసుకోవటానికి విముక్తి మగ్గ గ్రంథం దీన్ని ఎలా నిర్వచిస్తోందో, అసలు దీని సాధనా విధానం ఏమిటో మనం తెలుసుకోవాలి. దాతృత్వం మరియు దాని ప్రత్యావేక్షణ, ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సూక్ష్మమైన వ్యత్యాసం ఏమిటో వివరిస్తారా? తప్పకుండా. విముక్తి మగ్గలోనే రెండవ మూలం ప్రకారం దాతృత్వం అంటే ఇతరుల సంక్షేమం కోసం, వారి అవసరాలను తీర్చడం కోసం, వారికి మేలు జరగాలనే ఒక స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో మన సంపదను వదులుకోవడం. ఇది మనకు తెలిసిన ప్రాథమికమైన నిర్వచనమే. అవును. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, త్యాగనుస్యతి అంటే కేవలం ఈ ఇచ్చే చర్య మాత్రమే కాదు, అది సరైన స్మృతి. స్మృతి అంటే ఇక్కడ మైండ్ఫుల్నెస్ అని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. మనం చేసిన దాతృత్వం యొక్క గుణాన్ని మర్చిపోకుండా ఆ త్యాగ భావనను మనసులో నిలుపుకుంటూ చేసే ఒక గాఢమైన జ్ఞాపకమిది. చాలా లోతైన విషయమిది. ఈ ప్రత్యావేక్షణలో మనస్సు ఎటూ చెదరకుండా, ఎలాంటి పరధ్యానాలకు గురికాకుండా ఆ దాతృత్వపు ఆలోచనలోనే స్థిరంగా ఉండటమే అసలైన సాధన. మనస్సును అలా ప్రశాంతంగా ఉంచడమే దీని ఉద్దేశ్యం. సరే, దీనిని ఇంకొంచెం విశ్లేషిద్దాం. త్రిపిటకాల బోధనలకు సరిపోయే ఒక ఉపమానాన్ని తీసుకుందాం. చెప్పండి. ఉదాహరణకు, ఒక భిక్షువు తన దైనందిన భిక్షాటనలో భాగంగా సేకరించిన ఆహారాన్ని తన భిక్షాపాత్రలో కలిగి ఉంటాడు. అవును. ఆ భిక్షువు తన పాత్రలోని ఆహారాన్ని ఆకలితో ఉన్న మరొక వ్యక్తికి ఇచ్చేసినప్పుడు ఆ పాత్ర ఆ ఆహారాన్ని వదిలించుకున్నందుకు ఎలాంటి భావోద్వేగానికి గురికాదు కదా? అస్సలు గురికాదు. అంటే పాత్రకు నేను ఆహారాన్ని పోగొట్టుకున్నాను అనే బాధ కాని, నేను ఇతరులకు ఆహారాన్ని ఇచ్చాను అనే గర్వం కాని ఉండవు. పాత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. చాలా అద్భుతమైన ఉపమానమిది. అలాగే భిక్షువు తన మనస్సును ఆ భిక్షాపాత్రలాగా మార్చుకుని తాను వదులుకుంటున్న వస్తువు పట్ల ఎలాంటి మమకారం లేకుండా పూర్తి శ్రద్ధతో ఆ వదులుకోవటమనే చర్యను ప్రత్యావేక్షణ చేసినప్పుడు మాత్రమే అది నిజమైన త్యాగానుస్సతి అవుతుంది కదా. 100% ఈ భిక్షాపాత్ర ఉపమానం ఈ గ్రంథంలోని అంతరార్థాన్ని చాలా స్పష్టంగా బయటపెడుతోంది. పాత్రకు వస్తువును పట్టుకోవాలనే కోరిక ఎలాగైతే ఉండదో, సాధకుడి మనసుకు కూడా ఆ వస్తువును నిలుపుకోవాలనే తపన ఏమాత్రం ఉండకూడదు.
ఆ స్థితికి చేరుకోవడం అంత సులభం కాదేమో. సులభం కాదు కాని ఈ మానసిక స్థితిని చేరుకోవడానికి విముక్తి మగ్గ మనకొక అద్భుతమైన తాత్విక పటాన్ని అందిస్తోంది. ఈ ప్రత్యావేక్షణ ఎలా పనిచేస్తుందో వివరించడానికి గ్రంథం 3 ప్రధాన లక్షణాలను నిర్దేశించింది. ఆ 3 లక్షణాలు ఏమిటో వరుసగా చూద్దాం. మొదటిది లక్షణం. దాతృత్వం యొక్క గుణాలను మనసులో మేల్కొల్పడం మరియు వ్యక్తపరచడం దీని ప్రధాన లక్షణం. అంటే ఆ భావనను నిద్రలేపడం అన్నమాట. రెండవది దీని ముఖ్యమైన విధి. దీనిని పాళీ భాషలో ఓసగ్గా అంటారు. ఓ సగ్గా దీనర్థమేమిటి? ఓసగ్గా అంటే పోగు చేసుకోకపోవడం లేదా పూర్తిగా వదులుకోవడం. సరే, ఇక మూడవది దీని ఆధారం. దాతృత్వం అనే ఈ అద్భుతమైన భవనం స్వార్థరాహిత్యం అనే పునాదిపై మాత్రమే నిలబడుతుంది. స్వార్థం లేకపోవడం? అవును, స్వార్థం లేకపోవడాన్ని పాళిలో మచ్చేరా లేకపోవడం అంటారు. మనసులో మచ్చేరా అంటే స్వార్థం లేదా పిసినారితనం ఉంటే ఈ ప్రత్యావేక్షణ ఎప్పటికీ పూర్తి కాదు. ఒక్క నిమిషం, నాకు ఇక్కడ కొంచెం గందరగోళంగా ఉంది. ఓసగ్గా అంటే కేవలం వదులుకోవడమే అన్నారు కదా? అవును అన్నాను. ఒకవేళ ఎవరైనా తమకు అవసరం లేని పాత వస్తువులను లేదా చెత్తను బయటపారేసినా అది కూడా వదులుకోవడమే కదా? మరి దానికి ఈ చాగానుస్సత్తికి తేడా ఏమిటి? చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. కేవలం వదులుకోవడమే లక్ష్యమైతే దేన్ని పడితే దాన్ని వదిలేయడం కూడా దాతృత్వమే అవుతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే శ్రద్ధ యొక్క పాత్ర వస్తుంది. కేవలం భౌతికంగా ఒక వస్తువుని వదిలించుకోవడం ఓసగ్గా కాదు. మరి ఏది ఓసగ్గా? అవసరం లేని దానిని పారేయడంలో త్యాగం లేదు. అక్కడ మనసుకు ఎలాంటి బంధం లేదు కాబట్టి ఎలాంటి మార్పు జరగదు. కాని మనకు ఉపయోగపడే ఒక వస్తువుని ఇతరుల మేలు కోరి స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో పూర్తి శ్రద్ధతో ఇచ్చినప్పుడే అది నిజమైన ఓసగ్గా అవుతుంది. ఓహో, అంటే ఉద్దేశం మరియు శ్రద్ధ ఇక్కడ చాలా ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. దీని గురించి మనకు లభించిన చారిత్రక ఆధారాలను, ముఖ్యంగా ఫుట్నోట్స్ను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. ఆ ఫుట్నోట్స్లో ఏముంది? విముక్తి మగ్గ ఫుట్నోట్స్లో పటిసంభిద మగ్గ అనే మరొక ముఖ్యమైన పాళీ మూల గ్రంథం నుండి ఒక అద్భుతమైన వాక్యాన్ని ఉటంకించారు. అదేమిటో చెబుతారా? చెబుతాను. దానవొస్సగ్గు పట్టానే కత్తం చాఘాధిముత్తానం. ఈ పాళి వాక్యం వినడానికి చాలా గంభీరంగా ఉంది. కాని దీన్ని కొంచెం సరళంగా అర్థమయ్యేలా చెప్పాలంటే దీని అసలు సారాంశం ఏమిటి? దీని సారాంశమేమిటంటే మనం దానం చేసిన వస్తువుపై కాకుండా వదులుకోవడం అనే ఆ చర్యపై, ఆ స్మృతిపై మాత్రమే మనసును కేంద్రీకరించాలి. వస్తువును మర్చిపోయి చర్యలు గుర్తుంచుకోవాలి. అవును. ఈ వదులుకునే చర్యను పాళీలో ఓసజ్జన అంటారు. అంటే వస్తువును త్యాగం చేసినప్పుడు మనసులో ఏర్పడే ఆ ఖాళీతనం, ఆ శూన్యత లేదా బరువు దించుకున్న భావనను మాత్రమే మనం ప్రత్యావేక్షణ చెయ్యాలి. ఇది నిజంగా అద్భుతం. మనమిచ్చే వస్తువు కేవలమొక నిమిత్తం మాత్రమే. అసలైన మార్పు మనసులో జరిగే ఆ ఓసజ్జన ప్రక్రియలోనే ఉంది. వస్తువును పట్టుకున్నప్పుడుండే బిగుతూ, వదిలేసినప్పుడు కలిగే ఆ తేలికదనం, ఆ తేలికదనాన్ని అనుభవించడమే ఈ వాక్యం యొక్క అంతరార్థం. దీని అర్థం మనం భౌతికంగా ఇచ్చే వస్తువు కంటే ఆ ఇచ్చే క్షణంలో మన మనసు ఏ స్థితిలో ఉందనేది ముఖ్యం కదా? అవునండి. ఒక భిక్షువు తన వద్ద ఉన్న ఒక పూట ఆహారాన్ని ఇచ్చినా ఆ క్షణంలో ఆ భిక్షు మనసులో ఉండే ఆ స్వచ్ఛమైన త్యాగభావం, ఆ ఓసజ్జన ఆ మనసుకొక రకమైన భారరహితమైన స్థితినిస్తుంది. ఖచ్చితంగా. మనసు వస్తువుల బరువు నుండి, వాటిని కాపాడుకోవాలనే తాపత్రయం నుండి, మరియు ముఖ్యంగా ఇది నాది అనే అహంకారం బరువు నుండి విముక్తి పొందుతుంది. అదే అసలైన విముక్తి. త్యాగమనేది మనసుకు ఇంతటి తేలికదనాన్ని ఇచ్చినప్పుడు, ఒకవేళ ఈ సాధనను ఎవరైనా నిరంతరం కొనసాగిస్తే వారి జీవితంలో ఎలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి? ఒక ఖాళీ అయిన మనసు నిజంగా ఎలా ప్రవర్తిస్తుంది? దీన్ని మనం కొంచెం ప్రాక్టికంగా ఆలోచిస్తే, ఈ ప్రత్యావేక్షణ సాధన చేసేవారికి విముక్తి మగ్గలో 10 అద్భుతమైన ప్రయోజనాలను స్పష్టంగా వివరించారు. 10 ప్రయోజనాలా? అవి ఏమిటి? ఈ 10 ప్రయోజనాలో విడివిడిగా ఎక్కడో గాలిలో పుట్టుకొచ్చేవి కావు. ఇవి ఒకదానికొకటి ఎలా దారితీస్తాయో మనం తార్కికంగా చూడవచ్చు. ఒక గొలుసుకట్టులాగా అనమాట. అవును. ఇది ఒక మానసిక పరిణామ క్రమం. మొదటి ప్రయోజనం కోరుకున్న విధంగా ఇవ్వడం. పాళీలో దీన్ని యథాసుగా యథాశయ అంటారు. అంటే ఒక వస్తువును ఇవ్వాలి అనుకున్నప్పుడు
మనసులో ఎలాంటి ఘర్షణ లేకుండా ఇవ్వడం. సరిగ్గా చెప్పారు. అంటే ఇక్కడ ఇచ్చేటప్పుడు ఇది రేపు నాకు అవసరమేమో, ఇంత విలువైనది ఇవ్వాలా అనే సంకోచం లేదా అంతర్గత పోరాటం ఏమీ ఉండదనమాట. మనసు నీటి ప్రవాహంలాగా చాలా సహజంగా, స్వేచ్ఛగా ఇచ్చేస్తుంది. మీ విశ్లేషణ చాలా బాగుంది. ఆ సంకోచం లేకపోవడం వల్లే రెండవ మరియు మూడవ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆ రెండవేమిటి? అవేంటంటే స్వార్థం లేకపోవడం మరియు దురాశ లేకపోవడం. ఎప్పుడైతే మనం నిరంతరం వదులుకోవడాన్ని ప్రత్యావేక్షణ చేస్తామో అప్పుడు మన మనసులో ఉన్న మచ్చేర పూర్తిగా నశించిపోతుంది. మనసు మలినాలు లేని ఒక స్వచ్ఛమైన అద్దంలా మారుతుంది. సరే, ఇక్కడ వరకు అర్థమైంది. మచ్చేర నశించిపోయి మనసు శూన్యంగా, ప్రశాంతంగా మారుతుంది. కాని నాకొక సందేహం. అడగండి. ఒక శూన్యమైన మనసు చాలా నిష్క్రియంగా ఉండిపోయే అవకాశం ఉంది కదా. ఇలాంటి మనసు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తుంది? ఇక్కడే నాలుగవ మరియు ఐదవ ప్రయోజనాలు ఉద్భవిస్తాయి. స్వార్థం లేని మనసు ఎప్పుడూ నిష్క్రియంగా ఉండదు. మరి ఎలా ఉంటుంది? నాలుగవ ప్రయోజనంగా ఆ సాధకుడు ఎల్లప్పుడూ పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అనేకుల మేలు కోరడం ప్రారంభిస్తాడు. తన కోసం దాచుకునేది ఏమీ లేదు కాబట్టి తన శక్తిని ఇతరుల కోసం వెచ్చిస్తాడు. అవును. దీని ఫలితంగా ఐదవ ప్రయోజనం సిద్ధిస్తుంది. అలా నిరంతరం ఇతరుల మేలు కోరే వ్యక్తి సహజంగానే అందరికీ ఇష్టుడవుతాడు. ప్రజలందరికీ అత్యంత ప్రియమైనవాడిగా మారుతాడు. అంటే అంతర్గత శుద్ధి అనేది బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధాలను కూడా పూర్తిగా మార్చేస్తుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. కాని ఆరవ ప్రయోజనం దగ్గర నాకు ఇంకొక సందేహం వస్తోంది. ఏమిటది? సభలలో ఎలాంటి భయం లేదా బెరుకు లేకపోవడం ఆరవ ప్రయోజనమని మూల గ్రంథాలు చెబుతున్నాయి. దీనిని పాలీలో పరిసా అంటారు. అవును. ఒక వస్తువును వదులుకోవడానికి లేదా దాతృత్వానికి 10 మందున్న సభలో నిర్భయంగా ఉండటానికి అసలు సంబంధమేమిటి? వస్తువులివ్వడం వల్ల సభలో మాట్లాడే భయం పోతుందా? ఈ లాజిక్ నాకు కొంచెం వింతగా అనిపిస్తోంది. పైకి చూడటానికి ఈ రెండింటికీ సంబంధం లేనట్లు అనిపిస్తుంది కానీ దీని వెలగ ఉన్న సైకాలజీ చాలా లోతైనది. అది ఎలా? సభలో లేదా 10 మంది ముందు నిలబడినప్పుడు మనిషి ఎందుకు భయపడతాడు? తన గురించి ఇతరులేమనుకుంటారో అని, తన ప్రతిష్టకు భంగం కలుగుతుందేమో అని, లేదా తనలోని ఏదో ఒక లోపాన్ని ఇతరులు పసిగడతారేమో అని కదా? అవును, ఇతరుల తీర్పుకు భయపడతాము. దాచుకోవలసిన విషయాలు. కాని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఓసగ్గా సాధన ద్వారా సమస్తాన్ని వదులుకునే తత్వాన్ని అలవర్చుకుంటాడో ఆ వ్యక్తికి దాచుకోటానికి ఏమీ ఉండదు. ఓహో, అంటే అతనికి కాపాడుకోవటానికి అహంకారం ఉండదు, రహస్య ఎజెండాలుండవు. సరిగ్గా పట్టుకున్నారు. మనసు పూర్తిగా పారదర్శకంగా ఉన్నప్పుడు ఎవరి ముందు నిలబడటానికైనా సంకోచమెందుకుంటుంది? పోగొట్టుకోటానికి ఏమీ లేనివాడికి భయం కూడా ఉండదు. అది నిజంగా ఒక పెద్ద రెవల్యూషన్. అంటే అభద్రతాభావం అనేది మనం పట్టుకుని వ్రేలాడే వస్తువులు, గుర్తింపుల నుండే వస్తుంది. వాటిని వదిలేస్తే భయం దానంతటదే మాయమవుతుంది. అవునండి. ఆ భయం పోయిన తర్వాత వచ్చేదే 7వ ప్రయోజనం. అదే ఎల్లప్పుడూ సంతోషాన్ని అనుభవించడం. భారం లేని మనసు నిరంతరమైన ఆనందంలో ఉంటుంది. ఆ ఆనందం నుండి 8వ ప్రయోజనం వస్తుందనుకుంటా. అవును. ఒక ప్రగాఢమైన కరుణ పుడుతుంది. దీని పాళీలో కరుణ అంటారు. తన మనసులో ఉన్న శాంతిని, ఆనందాన్ని ఇతరులు కూడా పొందాలనే ఒక స్వచ్ఛమైన కరుణ అన్ని ప్రాణుల పట్ల కలుగుతుంది. ఇవన్నీ ఒక భౌతికమైన పరిమితులను దాటిన మానసిక పరిణామాలు. మరి ఈ పరిణామాలన్నీ సాధకుడిని చివరికి ఎక్కడికి చేరుస్తాయి? దీని అంతిమ గమ్యమేమిటి? 9వ ప్రయోజనంగా ఈ స్వచ్ఛమైన కరుణాపూరితమైన జీవితం గడిపిన వ్యక్తి మరణం తర్వాత ఒక మంచి గమ్యానికి, అంటే ఒక అత్యుత్తమమైన అనుకూల జన్మకు చేరుకుంటాడు. ఇక చివరి ప్రయోజనం 10వ మరియు అంతిమ ప్రయోజనం చివరకు మరణం లేని అత్యున్నత స్థితి అయిన నిబ్బాణను చేరుకోవడం. ఇక్కడే ఇది అత్యంత గాఢంగా మారుతోంది. ఈ 10 ప్రయోజనాలు కేవలం మనం దానం చేస్తే ఏదో పుణ్యం వస్తుందని సాధారణ నమ్మకాలు కావు. ఇవి మానసిక పరిణామానికి ఒక మ్యాప్ లాంటివి. నిజమే. ఒక వస్తువుని వదులుకోవడం అనే ఒక అతి చిన్న చర్యతో ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆ చిన్న చర్యను ప్రత్యావేషణ చేయడం ద్వారా మనస్సులోని స్వార్థం కడిగివేయబడుతుంది. ఆ తర్వాత అది పరోపకారంగా మారి సమాజంలో ఒక ఇష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అవును. అదొక నిరంతర ప్రవాహం లాంటిది. ఏది దాచుకునే అలవాటు పోవడం వల్ల ఎలాంటి సభలోనైనా
ఎలాంటి వ్యక్తుల ముందైనా భయం లేకుండా నిలబడే ఒక అద్భుతమైన ధైర్యాన్నిస్తుంది. ఈ ధైర్యం నుండి నిరంతర ఆనందం, ఆ ఆనందం నుండి అపారమైన కరుణ పుడతాయి. ఎంత అద్భుతమైన ప్రయాణం కదా! ఈ కరుణాపూరితమైన జీవితం గుండా ప్రయాణిస్తూ చివరకు చేరుకోదల అత్యున్నతమైన నిబ్బాన స్థితి వరకు ఈ ప్రత్యావేక్షంగా తీసుకువెళుతుంది. కేవలం ఒక వస్తువును వదులుకోవడం, దానిని పదే పదే మనసులో స్మరించుకోవడం, ఒక మనిషిని అంచెలంచెలుగా నిబ్బాణ వరకు తీసుకువెళ్లడం నిజంగా వినడానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అవును. అందుకే ఈ మొత్తం అధ్యయనం యొక్క సారాంశాన్ని మనమొక్క మాటలో చెప్పాలంటే, చాగానుస్సతి అనేది గతంలో ఎప్పుడో మనం చేసిన ఒక మంచి పని గురించిన జ్ఞాపకం కాదు. అది ప్రతిక్షణం జరిగేది. అవును, దైనందిన జీవితంలో నిరంతరం కొనసాగే ఒక ప్రత్యావేక్షణ. దాతృత్వం అనేది భౌతికంగా ఒక వస్తువును ఇవ్వడంతో ప్రారంభమైనప్పటికీ, ఈ ప్రత్యావేక్షణ ద్వారా అది ఒక నిరంతర మానసిక సాధనగా మారుతుంది. అంటే భౌతిక చర్య మానసిక మార్పుకు దారితీస్తోంది. సరిగ్గా చెప్పారు. ఇది అభ్యాసకుడి మనస్సును సమస్త బంధాల నుండి విముక్తి చేస్తుంది. తన వస్తువులు, తన గుర్తింపు, తన ప్రతిష్ఠ అనే సంకెళ్లను తెంచేస్తుంది. ఛాగానుసతి ద్వారా మనస్సులో స్థిరపడే ఈ వదులుకునే తత్వం మనిషిని అన్ని రకాల మానసిక భారాల నుండి ఒక స్వేచ్ఛాజీవిగా మారుస్తుంది. ఈ జ్ఞానం మన నిత్య జీవితంలో ఎందుకు ముఖ్యమో మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం ఎంత ఇస్తున్నామో లేదా ఎంత విలువైన వస్తువునిస్తున్నామో అనేది ఇక్కడ ప్రధానం కాదు. ఏ స్థితిలో మన మనసు ఆ వస్తువునిస్తుంది, ఇస్తున్నప్పుడు మనసులో ఎంత శ్రద్ధ ఉంది అనేది చాలా ముఖ్యం. అవును, శ్రద్ధే ప్రధానం. పూర్తి శ్రద్ధతో మనసులో ఎలాంటి కబచేరంటే స్వార్థం లేకుండా చేసే ఒక చిన్న త్యాగం కూడా మన మనసును ఉన్నతమైన స్థితికి చేర్చుతుంది. ఖచ్చితంగా చేర్చుతుంది. ఒక భిక్షువు తన వద్ద ఉన్న ఏకైక వస్త్రాన్ని లేదా ఆహారాన్ని పూర్తిగా వదులుకున్నప్పుడు ఆ క్షణంలో వదులుకోబడింది నిజంగా ఆ భౌతిక వస్తువా, లేక తన మనసుకు ఆ వస్తువుతో ఉన్న బంధమా? ఇదొక లోతైన అన్వేషణ. మనం రోజువారీ జీవితంలో చాలా వస్తువులను కొంటుంటాము, ఇస్తుంటాము. కాని నిజంగా మనం వదులుకుంటున్నది దేనిని? కేవలం ఆ భౌతిక వస్తువునా, లేదా మన అంతర్గత బంధాలనా? ఒక్కసారి ఆలోచించండి.